గవర్నమెంట్ జాబర్కైనా ప్రైవేట్ జాబర్కైనా 10,000 జాబర్కైనా నెలకు 1,00,000 సంపాదించే జాబర్కైనా జాబ్ చేస్తూ తన కళల్ని నెరవేర్చుకునేది ఏమన్నా ఉందా? పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లవాళ్ళని ఎందుకు చదివిస్తారనేది వాళ్ళకి క్లారిటీ లేదు. 1,00,000 నష్టపోయాను, ఒక 5,00,000 నష్టపోయాను, ఇది నేను ఆల్రెడీ చూశాను, ఇది చేశాను, అదంతా వేస్ట్, అది ఫాడు, దాంట్లో చేసిన డబ్బులు రావు, దాంట్లో ఎప్పుడో స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకే డబ్బులు వస్తాయి, ఇంకెవరికి రావు. ఫేక్. అవునంటారా కాదంటారా? నేను ఈ మినరల్స్ కలిపిన వాటర్ 1 hour లోపు తాగాలి సార్. ఆ తర్వాత మళ్ళీ మినరల్స్ ఉండకపోవచ్చు. 1 hour లోపే మనం తీసుకోవాలి. ఇది 1 hour లోపు వేసిన 1 hour లోపు మనం తాగాలి. నేను ఒక అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా మంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ పోయి హరాబిరాయి లక్షలు ఖర్చు పెట్టుకుంటారు ఈ రోజు. మనకు తెలియదు కాదు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. మన బాడీకి కావాల్సిన కణాలకు సపోర్ట్ చేసే మినరల్స్ ఎప్పుడైతే ఉంటాయో మనిషికి అనారోగ్యం అసలు రాదు సార్. సో ఇది చాలా మంది ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిందిగా నేను చెప్తున్నా. ఓకే సార్, బాగుంది. మరి సప్లిమెంట్స్ అవి ఇప్పుడు వేసుకుంటారా సార్? 100%. మరి మేము 100% వేసుకుంటామంటే మీరు చెప్పాలి కదా సార్. ఇది ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజలతోని. ఇంకొకటి ఏంటంటే మనకు గ్లూకో హెల్త్ సార్. ఇది షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు, షుగర్ రాకుండా కూడా వాడుకోవచ్చు. ఓకేనా సార్? గ్లూకో హెల్త్. గ్లూకో హెల్త్. ఇది గ్లూకో హెల్త్ ను నేము షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు. 3 months వాడితే మన కంట్రోలింగ్ వస్తుంది. షుగర్ అనేది 100% మొత్తం పోదు, కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్కి వస్తుంది అంటే మెల్లమెల్లగా తగ్గితే ఎక్కువ రోజులు యూజ్ చేసే కొద్దీ వాళ్ళకి. సార్ ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఇది వాడాలంటే అదృష్టం ఉండాలి. స్పెర్లినో సముద్రపు నాచు నుంచి తయారైతుంది. నేను సింపుల్ గా స్టేట్మెంట్ ఇస్తా సార్. ఒకటి, ఈ యొక్క క్యాప్సిల్ ఉంది కదా సార్, ఈ యొక్క అది నేను రీసెంట్ గా మన ఆస్ట్రోనాట్ ఆమె మన లండన్ ఆమె కూడా అది స్పేస్ లోకి వెళ్ళినప్పుడు తీసుకెళ్లారు. ఇదే యూజ్ చేశాను సార్. మీకు సింపుల్ స్టేట్మెంట్ ఇవ్వాలనంటే ఈ క్యాప్సిల్ గురించి, ఇది వాడాలంటే అదృష్టం ఉండాలి. మీరు మనకు బయట క్యాజువల్ గా 1 kg ఫ్రూట్స్ తీసుకుంటే ఎంత అవుతాయి సార్? ఇంచుమించు అయితే కదా సార్ 100 పైన అయితే కదా. ఇది 3.50 మనకు డైలీ ఒక క్యాప్సిల్. అంటే ఇందులో మనకు 100 ఉంటాయి సార్. 360 రూపీస్ పడుతుంది. జస్ట్ 360 రూపీస్ డివైడెడ్ బై 100 క్యాప్సిల్స్ అంటే 3.60 పైసా పడుతుంది. సో ఇక్కడ బయట కేజీ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంత అయితే ఇమ్యూనిటీ వస్తుందో ఈ యొక్క క్యాప్సిల్స్ వస్తుంది సార్. ఇది మా పిల్లలు వాడతారు రెగ్యులర్ గా, మా మేడం వాడుతుంది, నేను వాడతా, ఖచ్చితంగా అందరం యూజ్ చేసుకుంటాం. సో ఇది స్పిర్లినో. అదే విధంగా నేను చెప్పాను కదా సార్, ఇది నీము, షుగర్ గ్లూకో హెల్త్ నీమ్ అనేది. ఇది వేపతోటి సహజ సిద్ధంగా మనకు. ఇంకొకటి సింపుల్ చెప్తే ఇలానే, మన వెనకట తాత వాళ్ళు వేప పుల్ల వేసుకునేది, అప్పుడు ఏ షుగర్ లేదు. సో ఇప్పుడు బ్రష్లు అయిపోయినాయి. అఫీషియల్ గా ఇంటింటికి ప్రతి ఇంత షుగర్ అటాక్ అయింది. అవునా కదా సార్? ఇది నేమ్ సార్. ఇది నేమ్. ఇప్పటికి ఎన్ని రకాలైంది సార్? ఒకటి ఫ్లాక్స్ ఆయిల్, ఒకటి గ్లూకో నేమ్ సార్. ఇంకొకటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనలకు లివర్ ఏది బాడీలో డ్యామేజ్ కాకపోయినా లివర్ అయితే డ్యామేజ్ అయి ఉంటది. సో ఫ్రెండ్స్, ఇది లివర్ అనేది మన స్మోకింగ్ తీసిన, ఆల్కహాల్ తీసుకున్న ఏదైనా కూడా లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు ఇది ఖచ్చితంగా వాడండి. లివర్ హెల్తీగా ఉన్న వాళ్ళు కావచ్చు, లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎక్కువ సిగరెట్స్, డ్రింక్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటా సార్. నేను ఇప్పుడు దీన్ని వాడబట్టి కంటిన్యూషన్ గా 6 months అవుతుంది. ఇప్పుడు చూడండి సార్, మీరు మీ ముందే 5 క్యాప్సిల్స్ తీసుకున్నాను సార్. 2, 3, 4, 5 క్యాప్సిల్స్. ఇది నేను మీకు చూపించడానికి ఒకేసారి 5 వేసుకుంటారా సార్? 9 వేసుకుంటాను ఎట్ ఏ టైం. మీరు సప్లిమెంట్స్ దీని వల్ల ఇప్పుడు ఇవి ఇంగ్లీష్ మందులు కాదు, ఏం కాదు. సో ఇవి నేను 9 వేసుకోవచ్చు. మీరు అదే మన మెడికల్ షాప్ లో కనుక 9 వేసుకుంటే ఇంకేం లేదు సార్. 100% మన డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే సార్. అలా వేరే డౌట్ లేదు సార్. ఇది 100% 9 కాదు, 15 వేసుకునే ఏం కాదు. 15 సప్లిమెంట్స్ అనేది సార్. ఇది నిజంగా అన్ని టాబ్లెట్స్ మనం మెడికల్ షాప్ దగ్గర తీసుకొని కనుక యూజ్ చేసామంటే 100% ఖచ్చితంగా మనం సెట్కి వెళ్ళిపోవాల్సిందండి. చూడండి సార్, 5 క్యాప్సిల్స్ ఎట్ ఏ టైం. నిజంగా ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి తీసుకోగలిగారు. ఎందుకంటే ఇవన్నీ ఫుడ్ వీటితో తయారవుతాయి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, చెట్లు వీటి ద్వారా తయారవుతాయి సార్. సార్. ఇప్పుడు ఏమి కళ్ళు తిరగడం అలాంటి ఏం లేదు సార్? అది ఏం లేదు, ఇంకా మళ్ళీ వేసుకుంటా సార్. ఓకే సార్. నిజంగా ఇప్పుడు మీరు ఇది వేసుకున్నారు కాబట్టి ఓకే, ఇంతవరకు జెన్యూన్ అనిపిస్తుంది. మీ మాటలు మీ చూస్తుంటే ఖచ్చితంగా జెన్యూన్. అప్పటి వరకు నమ్మాలా లేదనే డౌట్ ఉంది. బట్ మీరు ఈ సప్లిమెంట్స్ అవి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 100% దీన్ని నమ్మాలి అని అనిపిస్తుంది మాకు కూడా. ఏమంటారు? సో కదా. సో డెఫినెట్లీ సార్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, సరే ఓకే సప్లిమెంట్స్ బాగున్నాయి, ఇంకా నాకున్న డౌట్ అండ్ బయట వాళ్ళకున్న డౌట్ ఏంటి అంటే, వెస్టేజ్ ఫేక్. అవునంటారా కాదంటారా? సార్ నేను ఫేక్ అనంటే మీరు అడిగిల్లు కాబట్టి చెప్తాను. ఫేక్ అని మీరు ఎందుకు అనిపించింది మీకు?
ఎందుకంటే సార్ ఇప్పుడు జనరల్ గా ఫేక్ అని ఎందుకు అంటామంటే బయట సొసైటీలో ఇప్పుడు సొసైటీ దాకా సార్ ఇప్పుడు సోషల్ మీడియానే ఉంది, ఒక రీల్ ఉంది, ఆ రీల్ కింద చూస్తే చాలా మంది పెట్టే నెగిటివ్ కామెంట్స్ ఏంటి తెలుసా? నేను వెస్టీజ్ లో చేసి ఒక 4 లక్షలు నష్టపోయాను, ఒక 5 లక్షలు నష్టపోయాను, ఇది నేను ఆల్రెడీ చూశాను, ఇది చేశాను, అదంతా వేస్ట్, అది ఫ్రాడ్, దాంట్లో చేసిన డబ్బులు రావు, దాంట్లో ఎప్పుడో స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకే డబ్బులు వస్తాయి, ఇంకెవరికి రావంటారు. మరి అది ఎంతవరకు, మరి దాని ఫేక్ అనక ఇంకేమన్నారు సార్? మీరు చెప్పండి. నిజంగా వెస్టీజ్ లో డబ్బులు నష్టపోయే ఛాన్స్ ఉందా? మీరేమో జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. మరి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలా, అది జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలా అయింది? మరి ఇంతమంది నష్టపోయినని ఎలా చెప్తున్నారు? అది మరి నష్టం జరిగి ఉంటుందా, జరగదా? జస్ట్ వాళ్ళు ఏదో వాళ్ళు అలా అంటున్నారా? మీరు చెప్పాలి సార్. యాక్చువల్లీ మీరు ఇంతసేపు నాతో మాట్లాడి ఫేక్ అని అనడానికి, సరే పీపుల్స్ కోసం నేను మీకు మంచి క్లారిటీ ఇస్తాను. ఇది ఫేక్ అనడానికి ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్, నేను క్లియర్ పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే, నువ్వు డబ్బు పెట్టట్లే, నేను ఏదో డబ్బు పెట్టమని చెప్పట్లే, నేను ఇంకోటి డబ్బు కట్టివని చెప్పట్లే, అంటే రిస్క్ లేదు. రిస్క్ లేదు. ఓకే సార్, రిస్క్ లేదు. క్లారిటీ వినండి. నేను ఫేక్ అనేది మీకు ఎందుకు అనేది నేను మంచి క్లారిటీ ఇస్తా. సో ఇప్పుడు మన భారతదేశంలో ఎట్లా ఉంది ఈ పరిస్థితి బయట సొసైటీలో అంటే, ఇన్ని రోజుల నుంచి వచ్చిన సిస్టమ్స్, చైన్ సిస్టమ్ కావచ్చు, మనీ సర్క్యులేషన్స్ కావచ్చు, నువ్వు కట్టు ఇంకోళ్ళని కట్టి అనేది, లెఫ్ట్ రైట్ అనేది, ఇలాంటి సిస్టానికి జనాలు చాలా మభ్యపడిపోయి ఉన్నారు, అలవాటు పడిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న పలంగా ఈ ఇండస్ట్రీలో ఒక బెస్ట్, అన్ని లీగల్ గా సర్టిఫైడ్ అయిన కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన కంపెనీ ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేసరికి ఇది కూడా ఫేక్ అనే ఒక కామన్ డైలాగ్ అయిపోయింది. అంటే దీని మీద పూర్తి అవేర్నెస్ లేక ఫేక్ అంటున్నారు. బట్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫేక్ కాదు, అందులో ఫేక్ కంపెనీలు ఉన్నాయి సార్. సో అది జనాలకు ఫస్ట్ ఏందనంటే ఆల్రెడీ మోసపోయినారు ఆల్రెడీ. కాదు సార్, ఇప్పుడు ఫేకా రియలా అని ఎలా తెలుసుకోవాలి? ఒక సామాన్యుడు, ఇప్పుడు చదువుకున్న వ్యక్తి అంటే అతను చదువుకున్న వాళ్ళు రీసెర్చ్ ఏదో చేసుకుని ఎక్కడెక్కడో తెలుసుకుంటారు. ఇప్పుడు చదువుకునే వ్యక్తి ఉంటాడు, ఒక రైతు ఉంటాడు, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక రిక్షా చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అంటున్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పారు. కానీ వాళ్ళు ఎలా గుర్తుపట్టాలి? ఇది ఫేకు, ఇది ఫ్రాడ్, ఇది నిజం, ఇది అబద్ధం అని ఎలా గుర్తుపట్టాలి? దానికి మీరేం చెప్తారు? సార్, నేను దీని గురించి మీకు ఒకటి మంచి లైవ్ చెప్తాను సార్. ఇప్పుడు ఇండస్ట్రీ ఫేక్ అయితే ఏం జరగాలనంటే, ఒక వ్యక్తిని మోసం చేయాలి ఫస్ట్. సార్ ఇక్కడ ఇది ఫేక్ కాదు, ఇది ఖచ్చితంగా ఒక సామాన్యుడిని కూడా ఒక సెలబ్రిటీని చేసే సత్తా ఉన్న నెట్వర్క్ మార్కెట్ కంపెనీలో వెస్టే అనే ప్లాట్ఫామ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు చదువు చూడట్లేదు, ఈ చదువుతో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరు కూడా జస్ట్ ఒక షాప్ చేంజ్ చేసుకుని ప్రొడక్ట్ వాడి దాని కంపెనీ ఏమంటుందనంటే, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తేనే నీకు డబ్బు ఇస్తారని ఉంటుంది. ఒకవేళ ప్రొడక్ట్ వాడకుండా ఉన్న వ్యక్తి, ఇది నువ్వు ఇంట్లో కూర్చుంటానో, లేకపోతే దీన్ని ఒక టీం చేసుకోకుండానో, నువ్వు వాడిన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చేయకపోతున్నావు, నీకు డబ్బు రాదు. సో ఇక్కడ ఫేక్ అనే దానికి కారణం నేను క్లియర్ గా ఏం చెప్తాను. ఒక మీరు అన్నారు కదా, ఎడ్యుకేటెడ్ అయితే సోషల్ మీడియా పోతాడు, యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ కొడతాడు, వాడికి సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో నిజంగా ఇది కంపెనీ ఫేక్ అయితే 21 సంవత్సరం నుంచి ఉండదు. ఫస్ట్ పాయింట్, ఇది అన్ని లీగల్ గా సర్టిఫైడ్ అయి ఉన్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చదువుకున్న వాళ్ళకి కావచ్చు, ఎవరికి కావచ్చు, ఈ ఇండస్ట్రీని ఒక డాక్టరు, ఒక పోలీసు, లాస్ట్ కు ఒక లాయరు, వీళ్ళందరూ దీని గురించి క్లియర్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిళ్ళు, వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ తెలుసుకున్న వ్యక్తి అన్నా చూసన్నా నేర్చుకోవాలి, లేదంటే నువ్వు కొత్తగా తెలుసుకోవాలి. నేనేమంటానంటే, అన్ని రంగాలలోకి వెళ్ళి అందరూ స్టార్ట్ చేస్తున్నారు అనంటే ఇండస్ట్రీ అయితే ఫేక్ కాదు కదా సార్. లాస్ట్ కు ఇంకా నమ్మసక్యంగా కలెక్టర్ కూడా కలెక్టర్ జాబ్ రిజైన్ చేసి వచ్చి వెస్టేజ్ చేస్తాడు. సో మరి అతను ఫేక్ కంపెనీ అయితేనే కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ మనకు యూట్యూబ్ లో ఎక్కడ కొట్టినా వస్తుంది సార్. నేనేమంటారా, వాళ్ళు నమ్మాల్సింది ఎట్లా అంటే, ఈ అన్ని రంగాల్లో ఉన్న డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళని చూసైనా వాళ్ళు ఇప్పటికైనా అది ఫేక్ కాదు, ఇందులో ఫ్యూచర్ ఉన్నది అని స్టార్ట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు 100% బాగుంటుందని ఒక ఆలోచన సార్. నేను ఇంతకంటే క్లారిటీగా ఇవ్వాలని అంటే ఇక దాన్ని మనం ఏం చేయలేము. అదే అర్థమైంది సార్. ఇప్పుడు నేను అంటే ఓవరాల్ గా ఏం చెప్తానంటే, ఎవరైనా డబ్బు కట్టండి అంటే అది ఫేక్ అని గుర్తుపట్టాలి, అంతే కదా? ఇప్పుడు డబ్బు కట్టండి, ₹1 కట్టమన్నా కూడా అది ఫేకే. ఓకే, సూపర్. సో నిజంగానే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇది ₹1 కట్టండి అంటే అది ఫేక్ అని గుర్తుపట్టండి. ఎందుకంటే మీరు ఒక్కరు కడితే అది రూపాయే. మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఈ దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్కరు ₹1 చేసినా కూడా 140 కోట్లు వచ్చినట్టే. కాబట్టి దయచేసి ఎవరైనా ₹1 కట్టమన్నా కూడా అది ఫేక్ అని గుర్తుపట్టండి సార్ చెప్పినట్టు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్,
జనరల్ గా మనకి యువత ఉన్నారు కదా, సార్. మన భారతదేశానికి వెన్నుముక. నాట్ ఓన్లీ భారతదేశం, ఏ కంట్రీ అయినా దేనికైనా కానీ యువత మేజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దేశంలో నిరుద్యోగత విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ లక్షల మంది ఇంజనీర్లు, లక్షల మంది డిగ్రీలు పట్టుకొని బయటకు వస్తే సొసైటీలో జాబ్స్ లేవు. ఇప్పుడు మరి అలాంటి వాళ్ళకి వెస్టేజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఏ విధంగా దీంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తే దీంట్లో ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు, 1 లక్ష రూపాయలు తీసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి? సో ఇది కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఓకే సార్, నేను దీని మీద మంచి ఒక 2 minutes లో మీ మంచి క్లారిటీ ఇస్తాను సార్. సో మనకు ఏంటంటే సార్, పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లవాళ్ళని ఎందుకు చదివిపిస్తారనేది వాళ్ళకి క్లారిటీ లేదు. ఒకవేళ అడిగిన క్లారిటీ ఉన్న ఏమంటారు అని అంటే, మా బాబు బాగా చదువుకొని జాబ్ చేయాలి. కామన్ పాయింట్. ఒక పిల్లవాడిని పోయి నువ్వు ఉన్న బలంగా ఏం చేస్తావు అంటే చదువుకుంటానంటే, చదివిన తర్వాత ఏం చేస్తావు అంటే కామన్ పాయింట్ జాబ్. అంటే ఏకైక ఒక వడ్డు ఒక దగ్గర ఆన్సర్ ఉన్నది అని అంటే అంటే జాబ్ ఆ జాబ్ తప్పంటారా మీరు? సార్ నేను జాబ్ తప్పు అనను, జాబ్ లో జీవితం లేదు అని అంటాను 100%. ఎందుకు అని అంటే అది ఎక్కడో కాదు, లైవ్ లో నేను ఎగ్జాంపుల్. నా 12 సంవత్సరాలు చదివిన చదువు 15 సంవత్సరాలు మా అమ్మ నాన్న కష్టపడి చదివిపించారు. ఆడ చదివిన 12 సంవత్సరాల్లో నాకు ఏం లేదు. బట్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో మంచి కంపెనీ వెస్టేని మంచి ప్రొడక్ట్ ను ఉన్న కంపెనీ చూజ్ చేసుకున్నా కాబట్టి ఈ రోజు నేను బెస్ట్ ప్లేస్ లో ఉన్నాను. ఇది కూడా ఇంపార్టెంటే, మీరు అడిగింది కాబట్టి నేను చెప్తున్నా సార్. మీరు ఎవరో చెప్తే ఫేక్ ఇదనంటే కూర సార్. నేను లైవ్ లో నా జీవితం మారలేదు సార్, నా పిల్లలకు సెక్యూరిటీ లేదు. ఇక్కడ నా లైఫ్ మారింది, నా కళలు నెరవేర్చుకుంటున్నా. ఒకవేళ నాకేమన్నా జరిగినా కూడా సార్ హ్యాపీ. ఎందుకో తెలుసా, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మన వెస్టేజ్ కంపెనీలో 3 తరాల భవిష్యత్తుకు ఇచ్చే 3 జనరేషన్ ఉన్నా సార్. ఇంకేం కావాలి? 3 తరాలు అంటే ఏ విధంగా ఇస్తారు సార్ అది? సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఐడియా ఇచ్చేటప్పుడు నామిని అడుగుతుంది. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి, ఏమన్నా జరిగినా కూడా మా నామినికి మా భార్యకి పోతుంది. ఇదే ఐడి ట్రాన్స్ఫర్ చేస్తారు, నా ఇన్కమ్ ఏదైతే ఉందో అది మా మేడంకి వస్తుంది. కంటిన్యూషన్ ఎక్స్ సార్ 1 లక్ష రూపాయలు వస్తుంది. నేను చేసిన నెట్వర్క్ ఉంటుంది కదా సార్. సో అదే విధంగా మళ్ళీ నా పిల్లలకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ నా పిల్లలకు వస్తుంది. సెక్యూరిటీ కదా సార్, 100% సెక్యూరిటీ. ఈ రోజు గవర్నమెంట్ జాబర్లు ఎంప్లాయీస్ అందరు చేస్తున్నారు అని అంటే అక్కడ ఎక్కడ లేదు సార్. కలెక్టర్ అయినా జాబ్ వేసి ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇయ్యరు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ఉన్న రోజులు వచ్చింది నీ మళ్ళీ ఫ్యామిలీని నిలబెడుతుంది. సో నేను అక్కడ చాలా హ్యాపీగా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. సో యువతకు మనం కంటెంట్ మిస్ అయినా. సో యువత మేజర్ గా యువతకి ఏమి ఇక్కడ జాబ్ ని తప్పు అనట్లేదు, జాబ్ లో జీవితం లేదని చెప్తాను క్లియర్ గా.